కుటుంబంలో దాదాపు 30-34 సంవత్సరాలుగా చాలా దగ్గర, అంటే కుటుంబాలు అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చూసినా, జగనన్న పాదయాత్ర చూసినా, ఆ తల్లి వచ్చి నిలబడినప్పుడు ఒకే మాట అన్నది, మా బిడ్డని చదివించలేదు అన్నాడు. అప్పుడు ఆమె ఏమనిందంటే, మేము కూలి చేసుకుంటున్నాము సార్, నా బిడ్డకి స్కూల్కి పంపించాలంటే కష్టంగా ఉంది, నేను కూడా తీసుకొని పోవాల్సి వస్తుంది బిడ్డనంటే, ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు, బిడ్డల్ని చదివించాలి. చదువుకు పేదరికం లేదు, చదివితే ఆ పేదరికం పోతుందని దృక్పథం తీసుకొని ఆయన అమ్మఒడి కార్యక్రమం తీసుకొని వచ్చాడు. అదేవిధంగా మహిళలంతా వాళ్ళు కోరినారు. ఇక్కడ చాలా మంది బాధపడతారేమో, మహిళల కోరికలు నెరవేర్చినటువంటి ఏకైక నాయకుడు చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమన్నాడంటే, అన్నా గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టేశారు, ప్రతి బిడ్డ కూడా మార్నింగ్ పోతే స్కూల్కి పోతే వచ్చే లోపల నా బిడ్డలు ఏమైపోతారు, నవరత్నాలు తీసుకుని వచ్చాడు. ప్రతి ఇంట్లో కూడా 2,70,000 కోట్లు ఇంతవరకు చరిత్రలో పేదవాడు అకౌంట్లో డబ్బు వేసినటువంటి చరిత్ర ఒక జగనన్నకే కలిగింది. ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత సంతోషపడినానంటే, నిజంగా మన వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. బూత్ కమిటీలే కాదు, కోటి సంతకాలు కానీ, అదేవిధంగా సచివాలయం మనకు ఈ కమిటీలు వేయటంలో కానీ, కమిటీలు అంటే సరిపోతుంది, మనం వేయటం కానీ, బూత్ కమిటీలో మెంబర్లు చేయటం కానీ, ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాధ్యత తీసుకున్నారు. కానీ ఆన్లైన్లో చేసేదానికి కష్టపడిన వ్యక్తుల గురించి నేను ఖచ్చితంగా చెప్పదలుచు. లీగల్ అంటే మీకు అడ్వకేట్స్ కూడా మనకు తయారు చేస్తున్నాడు, అన్నీ ఆయన భరిస్తున్నాడు, ఎక్కడ చిన్న జరిగినా పరిగెత్తా ఉన్నాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే, నేను బూత్ కమిటీ లీడరు అని గ్రామాల్లో ఉండేవాళ్ళని రెచ్చగొట్టకుండా ఇంటింటికి పోయి ఆ ఓటర్ లిస్ట్ చూసుకొని బయట ఎవరు ఉన్నారు, మనం ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పారు, నాకు ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేకుండా పోయింది. ఆ ఎలక్షన్ కమిషన్ సక్రమంగా ఉంటే మనకి 45 లక్షల ఓట్లు పోయి ఉండదు. జగనన్న ఓళ్ళ ఏ గ్రామానికి పోయినా ఓట్లు వేస్తున్నామంటారు. దానికి కారణం ఏమంటే, ఈవీఎంలో 6 సెకండ్లకి 2 ఓట్లు ఎట్టేస్తారు. అందుకే ఈ పరకాల ప్రభాకర్ సారు ఆయన బాగా ఇచ్చాడు. సుప్రీంకోర్టు కానీ అనుకుంటే ఆ రిపోర్టు తీసుకుంటే ఈ ఎలక్షన్లను కూడా రద్దు చేయవచ్చు. ఎందుకు నేను ఈ మాట్లాడుతుంటే, మనం మీరు ధైర్యంగా ఉన్నారు కాబట్టి 12,000 వరకు మీరు సభ్యత్వం చేయగలిగినారు. అందరూ సహకరించినారు కాబట్టి, మండల అధ్యక్షులు సహకరించినారు, లీడర్లు సహకరించినారు, మన పైన కసిగా ఉండేవాళ్ళు కూడా సహకరించినారు కాబట్టి మనం చేయగలిగినాము. చెడిపోయేది చాలా చిన్న ఒక బిందెడు పాల్లో అంత విషయం పోతే చనిపోతుంది. కాబట్టి దయించి మీరందరూ కూడా ఒక సైనికులుగా నిలబడండి. జగనన్న గెలిస్తే మనకే కాదు, పేదవాళ్ళందరూ బాగుపడే కార్యక్రమాలు వస్తుంది. జగనన్న అడిగినాడు, ఎవరో నీ కులమేమి, నీ మతమేమి. నిజంగా అడిగిన వాడికి ఎవరికి ఉందో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక క్రిస్టియన్గా ఆ ఫ్యామిలీ పైన ఆదర్శ కుటుంబాన్ని, భారతమ్మ జగనన్న పైన ఎన్ని మాట్లాడినా, నిజంగా శివుడు పార్వతి ఉండేటట్టు ఆ భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తప్పిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడినా వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడే వాళ్ళ పైన ఏ రకంగా యాక్షన్ కూడా లే. ఇప్పుడు తీసుకున్నట్టుగా తీసుకుని ఉంటే
మన ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంత గలీజ్గా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ఓర్పు కావాలా, సహనం కావాలా. నీ మతం ఏమంటే మానవత్వం నా మతం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ కులం ఏమంటే మాట ఇస్తే మతం తప్పిన కులం నాదన్నాడు. అది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆ కులానికి ఆ విధంగా వచ్చింది. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు, నిన్న మొన్న మాట్లాడారు. నిజంగా అసెంబ్లీ ఎందుకు పెడుతున్నాము? దేవాలయం అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడాలా, మత్స్య కార్మికుల గురించి మాట్లాడాలా, మళ్ళీ మామూలుగా వ్యూవర్స్ గురించి మాట్లాడాలా? ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చాడో దాని గురించి డిస్కస్ చేయాలా? ఇంకా మహిళలైతే ఎమోషనల్ బ్లాక్ పాయింట్స్ అన్నమాట. ఇలా అంతా చేస్తే